తమిళనాడు రాజకీయాలపై స్పందించారు మాజీ గవర్నర్ రోసయ్య. రాజ్భవన్ రాజకీయాలకు వేదిక కాకూడదన్నారు. ఏ కారణంతో గవర్నర్ జాప్యం చేస్తున్నారో తెలియదన్నారు. పన్నీర్ సెల్వం ఎప్పుడు సెకండ్ ప్లేస్లో ఉండేవారని, జయలలితను శశికళ రిప్లేస్ చేస్తుందన్న నమ్మకంతోనే ఎమ్మెల్యేలు ఆమె వైపు మళ్లీ ఉండవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేశారు. 4-5 రోజుల్లో క్లారిటీ వస్తూ ఉండవచ్చునని చెబుతున్న రోసయ్యతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అన్నాడీఎంకేలో తలెత్తిన సంక్షోభం ఏ దిశగా వెళ్లబోతా ఉంది? శశికళను సీఎం చేయాలనుకున్న అన్నాడీఎంకే ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా? తానే సీఎంగా కొనసాగాలనుకుంటున్న పన్నీర్ సెల్వం ఆశలు నెరవేరుతాయా లేదా అనే విషయాలను అక్కడ రాజకీయాలను దగ్గరగా గమనించి వచ్చిన మాజీ గవర్నర్ రోసయ్య గారు మనతో ఉన్నారు. అక్కడ పరిస్థితులు ఎందుకు ఇలా మారి ఉండొచ్చు, ఎలా ఉంటే మారతాయి పరిస్థితులు అనే విషయం గురించి రోసయ్య గారితో మనం ఇప్పుడు మాట్లాడి అక్కడ పరిణామాల గురించి, ఆయన దగ్గరగా చూసిన విషయాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, తమిళనాడులో రాజకీయ పరిణామాలని మీరు గమనిస్తూ ఉంటారు. నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఈరోజైతే తారాస్థాయికి చేరుకున్నాయి. ఏమనిపిస్తా ఉంది సార్ జయలలిత లేని అన్నాడీఎంకే ఇలా అయిపోవడాన్ని? అది ఒక ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీకి నాయకురాలు జయలలిత ఉన్నంత వరకు పార్టీలో కట్టుబాటు ఉండేది. సమర్థవంతమైనటువంటి నాయకురాలు. లేకపోతే మరొక నాయకుడైన కరుణానిధి ఉన్నాడు, పెద్ద నాయకుడు, పార్టీలో కమాండ్ ఉన్నటువంటి వాడు. ఇట్లా రీజనల్ పార్టీస్కి ఏమవుతుందంటే ఒకళ్ళు ఇద్దరు ఆ పార్టీలో ముఖ్యులు ఉంటారు, వాళ్ళ కనుసన్నల్లో వ్యవహారాలు అనేవి నడుస్తాయి. తమిళనాడులో జరిగింది ఏంటంటే జయలలిత మరణించటం, ఇమ్మీడియట్గా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవటం, ఆ బాధ్యతల్ని పర్మనెంట్గా చేయడానికి ప్రయత్నం చేసే సందర్భంలో ఈ చిక్కులన్నీ వస్తూ ఉన్నాయి. ఇవి సమర్థవంతమైనటువంటి నాయకురాలు కానీ లేకపోయినప్పుడు అందరూ తల ఒకవైపు లాగేదానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ పన్నీర్ సెల్వంని సీఎంగా పెట్టుకున్నారు సార్. గతంలో మీరు ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా మీరు గవర్నర్గా ఉన్నారు. ఆయన స్టైల్ ఎలా ఉండేది? ఆయన ఎందుకు పార్టీ మీద పట్టు సాధించలేకపోయాడు? 3 సార్లు సీఎం అయ్యాడు ఆయన. ఒక్కొక్కరి వ్యవహార శైలి ఒక రకంగా ఉంటుంది. ఆయన ఎప్పుడూ కూడా నెంబర్ 1 అని అనుకునేవాడు కాదు, ఎప్పుడు నెంబర్ 2 కింద అనుకునేవాడు. అట్లాగే వ్యవహారం చేసేవాడు. అయితే పన్నీర్ సెల్వంకు అవకాశం ఇవ్వకుండా శశికళనే పెట్టుకోవడం ద్వారా శశికళలో జయలలితను అనుకుంటున్నారనేది తెలుస్తూ ఉంది. మీకేమనిపిస్తూ ఉంది సార్? జయలలితతో ఉండే శశికళ ఎప్పుడైనా రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్టు అనిపించేదా? బయటికి ఎప్పుడు రాజకీయ వ్యవహారాల్లో జోక్యం కనపడేది. ఆంతరంగికంగా ఉండేదని అంటారు. సలహా చెబుతుంది అని, సలహా తీసుకుంటుంది ఆమె అని అనేవాళ్ళు. ఇప్పుడు తెరపైకి ఆవిడే నాయకురాలుగా వచ్చేటప్పటికి ఈ చిక్కులన్నీ వస్తూ ఉన్నాయి. అంటే ఇది పన్నీర్ సెల్వంకి పార్టీలో కొంత వర్గం మద్దతు ఇచ్చే అవకాశాలు ఉంటాయి సార్. ఈ పరిస్థితిలో అక్కడ 2 పార్టీల వ్యవస్థ, అన్నాడీఎంకే, డిఎంకే. ఆ డిఎంకేని ఎదుర్కోవాల్సిన అన్నాడీఎంకేలో 2 వర్గాలుగా చీలిపోతే ఆ పార్టీ నిలబడగలిగే అవకాశాలు ఉంటాయి. చూడాలి ఎట్లా వస్తుందో, డెవలప్మెంట్స్ ఎలా వస్తాయి, పార్టీలో చీలికి వస్తుందా, లేదు ఈయన ఒంటరివాడైపోతాడా, ఏమవుతుంది చూడాలి. గవర్నర్గా మీరు పనిచేశారు సార్. ఆయన రాజీనామా చేశాడు, యాక్సెప్ట్ చేశారు, ఆపద్ధర్మ సీఎంగా కొనసాగమని గవర్నర్ ఆదేశించారు. అయితే ఒక మాట అంటున్నారు పన్నీర్ సెల్వం, నేను అవసరమైతే ప్రజలందరూ కోరితే రాజీనామా వెనక్కి తీసుకుంటానని అంటున్నారు. అలాంటి అవకాశం ఉంటుందా సార్? నాకు తెలిసినంత వరకు అట్లాంటి అవకాశం ఉండదు. అంటే మీరు గవర్నర్గా పనిచేశారు కాబట్టి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఎలాంటి విషయాలను గవర్నరు పరిగణనలోకి తీసుకుంటారు సార్? జనరల్గా సమర్థత, పార్టీలో కమాండు, ఆ పార్టీకి ప్రజల్లో ఉన్నటువంటి పరపతి, వీటన్నిటినీ కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. శాసనసభా పక్షం ఎన్నుకున్నా కూడా 130 మంది ఎమ్మెల్యేల మద్దతు, మొన్న వాళ్ళు గవర్నర్కి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు, కానీ ఆయన ఆలస్యం చేశారు. నిన్న పన్నీర్ సెల్వం వచ్చి అసమ్మతి గళం ఇప్పించాడు. ఆ గ్యాప్ రావడం అనేది గవర్నర్కి అసలు ఎన్ని రోజులు టైం తీసుకుంటారు సార్? శాసనసభ పక్షం తీర్మానం చేసి పంపించిన తర్వాత దానికి స్పెసిఫిక్గా లేదు. గవర్నరు వీలు వెంట చేస్తాడు. ఉండదు, జనరల్గా గ్యాప్ ఉండటం సమర్థనీయం కాదు. గ్యాప్ లేకుండా చూస్తారు. ఎప్పుడన్నా ఎక్స్ట్రాడినరీగా ఉంటే 1-2 రోజులు ఆలస్యంగా జరుగుతుంటాయి.
ఇప్పుడు అక్కడ ఎక్స్ట్రాడినరీ పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి సార్. ఒక పక్క మేము శాసనసభాపక్షం తీర్మానం చేసినా కూడా గవర్నర్ మమ్మల్ని పిలవడం లేదని చెప్తా ఉన్నారు. అంటే గవర్నరు ఏ కోణంలో ఆలోచిస్తూ ఉండొచ్చు సార్ ఈ మొత్తం పరిణామాల మీద? అక్కడైతే రెండుగా విడిపోయిన పరిస్థితి అయితే కనపట్లేదు. మొత్తం అక్కడ హాజరయ్యారు, ఎమ్మెల్యేలంతా కూడా శశికళ దగ్గర ఉన్నారు, ఈయన దగ్గర ఈయన ఒక్కడే ఉన్నారు, ఈయన ఏం చెప్తున్నారు. ఇలాంటి స్పష్టమైన పరిస్థితిలో కనిపించినప్పుడు రేపు ఎప్పుడో సుప్రీంకోర్టులో రాబోయే ఆమె అక్రమ ఆస్తుల కేసు తీర్పు కోసం అని ఎదురు చూస్తూ గవర్నర్ ఈ విధంగా జాప్యం చేయడం అనేది సబబా సమర్థనీయమా? మనం ఊహించి గవర్నర్ ఈ రకంగా వ్యవహారం చేయటం కరెక్ట్ కాదు, కరెక్టు అని కంక్లూజన్కి రావటం కరెక్ట్ కాదు. ఎవరైనా మీరు కానీ నేను కానీ విద్యాసాగరరావుతో మాట్లాడి ఏ కారణంతో నువ్వు డిలే చేస్తున్నావు అని అడిగి 1-to-1 మాట్లాడినప్పుడు తెలుసుకుంటే మాట్లాడటం సబబుగా ఉంటుంది. కానీ ఏమీ తెలియకుండానే మాట్లాడకుండానే మనం ఊహించి మన ఊహలను ఆయనకి అంటించటం మంచిది కాదు. ఒక పక్క క్లియర్గా శాసనసభాపక్షం తీర్మానం చేసిన తర్వాత కూడా ఇలా వాంఛనీయంగా జాప్యం చేయడం వల్ల రాజకీయ సంక్షోభానికి తెరదీయటం కానీ హార్స్ ట్రేడింగ్ కానీ తెరెత్తినట్టుగానే అది జరిగే పరిస్థితులు రావా సార్? తమిళనాడులో ఆ స్కోప్ లేదు. అన్ని రీజనల్ పార్టీసు లీడర్షిప్ లోకల్గానే ఉంటుంది, ఇండివిజువల్తో కాంటాక్ట్ ఉంటుంది, ఆ ఫంక్షనింగ్ వేరుగా ఉంటుంది. ఓకే, శశికళ జయలలిత ప్లేసును భర్తీ చేయగలుగుతారా సార్? ఆమెకున్న సమర్థత డిఎంకేని ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుందా? నాకు పెద్దగా పరిచయం లేదు ఆమెతో, 1-2 సార్లు కలిసింది అంతవరకే తప్ప పెద్దగా పర్సనల్గా కాంటాక్ట్ లేదు. సమర్థురాలని ఆవిడ అనుకుంటూ ఉంది, ఆవిడని బలపరిచేవాళ్ళు అనుకుంటూ ఉన్నారు. బట్ ఏమైనా ఒకసారి అవకాశం వస్తే కానీ తెలీదు ఆవిడ సమర్థత ఏమిటో. ఓకే, తమిళ రాజకీయాలను మీరు దగ్గర నుంచి చూశారు కదా సార్. ఇక్కడ మీరు రాజకీయాలు చేశారు, ఇక్కడ రాజకీయాలు కూడా చూస్తూ ఉన్నారు, ఏపీ కానీ తెలంగాణ కానీ. తమిళనాడులో వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ ఉంటారా సార్ రెండు పార్టీలు? ఆ పార్టీ నాయకులను ఈ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ నాయకులను ఆ పార్టీ వాళ్ళు? ఉంటే మామూలు సందర్భాన్ని బట్టి ఉంటుంటాయి. పన్నీర్ సెల్వం వ్యక్తిత్వం ఎలా ఉంటుంది సార్? మంచివాడే, నాకు తెలిసిన మనిషిగా. నాకేం లోతుగా తెలీదు, పార్టీ వ్యవహారాలు కానీ మిగతా అవన్నీ నాకేం తెలీదు. అంటే ప్రభుత్వం కొన్ని నెలలు నడిపారు కాబట్టి ఆయన నిర్ణయాలు సమర్థవంతంగా ఉండే సార్? అంత సమర్థవంతమైన నిర్ణయాలు, ప్రజలకు ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకునే గల సత్తా ఆయన దగ్గర ఉందా? నిర్ణయాలు బాగానే ఉండేవి. ఆ నిర్ణయాలు ఆయన చేశాడా లేక ఎవరన్నా వెనకుండి చేయించారా ఇవన్నీ మనం చెప్పలేము. సమిష్టిగా ఉండేవి, బాగానే ఉండేవి. మీరు మొదట్లో చెప్పారు సార్, అది ప్రాంతీయ పార్టీ డిఎంకే, కట్టుబాట్లు ఉంటాయి, ఆ కట్టుబాట్లకు తగ్గట్టుగానే వెళ్ళాల్సి ఉంటుందని. ఇదంతా కట్టుబాటు కాదు, భయంతోనే భయపెట్టే పార్టీని నడిపిస్తారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా సార్. ఇప్పటివరకు జయలలిత ఉన్నప్పుడు భయంతో ఉన్నారు, ఆమె పోగానే ఎవరికైతే లోపల పదవీకాంక్ష ఉందో వాళ్ళందరూ బయటపడ్డారు అనుకోవచ్చా? అప్పుడే కాదు కదా, ఇంకా 4 రోజులు అయితే కానీ తెలీదు. కంక్లూడ్ చేసి ఇట్లా ఉంది అని చెప్పడానికి. అంటే బీజేపీకి శశికళ సీఎం కావడం ఇష్టం లేదు, అందుకోసమనే ఇంత జాప్యం జరుగుతుందనే ఒక ప్రచారం జరుగుతూ ఉంది. మీరు నమ్ముతారా? ఈ ప్రచారాలన్నీ నమ్మటానికి వీల్లేదు, నమ్మకుండా ఉండటానికి వీల్లేదు, ఏవో నడుస్తూ ఉంటాయి. అంటే ఆమెను సీఎంగా కూర్చోబెట్టాల్సుకుంటే మరుసటి రోజే పిలిచి ప్రమాణ స్వీకారం చేయించేవారు గవర్నరు, ఇప్పటివరకు అవకాశం ఇవ్వలేదని. మీరు గవర్నర్గా ఉంటే సుప్రీంకోర్టులో వచ్చే తీర్పు కోసమని ఒక సీఎం మొత్తం 130 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చిన అభ్యర్థిని సీఎం కాకుండా ఆపగలుగుతారా? ఇప్పుడు నేను లేను అక్కడ గవర్నర్గా, విద్యాసాగరరావు ఉన్నాడు. ఆయన నిర్ణయం ఏమిటో ఆలోచించాలి తప్ప నేను అక్కడ ఉండుంటే ఏం చేసేవాడిని, అది మరి కొంచెం ఇబ్బందికరమైనటువంటి ప్రశ్న. ఏదైనా కేంద్రాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది సార్ గవర్నర్? జనరల్గా అడ్వైస్ తీసుకుంటారు. ఇలాంటి పరిణామాల వల్లే గవర్నర్ వ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకం పోతా ఉంది, ప్రజాస్వామ్యుతంగా జరిగే కార్యక్రమాన్ని కూడా మోకాలు అడ్డుతూ ఉన్నారు, కేంద్రము పైనుంచి కర్రపెత్తనం చేయాలనుకుంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి, ఫర్ ఉన్నాయి, ఎగనిస్ట్ ఉన్నాయి. ఈ సందర్భం మీద మచ్చ వచ్చే అవకాశం లేదా? మచ్చ అని చెప్పలేము, కంక్లూజన్ అప్పుడే. కంక్లూజన్ అయితే కానీ
ఎట్లా జరిగింది ఏమిటని మాట్లాడటానికి రాజ్భవన్ రాజకీయాలకు వేదిక కాకూడదు అనేది ప్రజాస్వామ్యవాదుల నమ్మకం. అవును, ఆ మాట నిజమే. రాజ్భవన్ వేదిక కాకూడదు, కాదు కావాలి అని ఎవరంటారు? కానీ ఇప్పుడు అంతా కూడా అక్కడే తిరుగుతుంది. అటు జయలలిత వర్గం అంటే శశికళ వర్గం కానీ, ఇటు పన్నీర్సెల్వం వర్గం కానీ అంతా గవర్నర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 4 రోజుల పాటు చూస్తారు. ఈ 4 రోజులు అయిపోయి ఒకరు సీఎం అయిన తర్వాత పెద్దగా రాజ్భవన్తో పని ఉండదు. ఇది రోసయ్య గారు తన అనుభవాన్ని రంగరించి చెప్పింది. అక్కడ ఏం జరిగిందో, ఏ విషయంలో గవర్నర్ సలహాలు తీసుకొని, ఎవరు సలహాలు తీసుకొని జాప్యం చేస్తున్నారో తెలియదు. మొత్తానికైతే 4 రోజుల తర్వాత దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. పన్నీర్ సీఎంగా సమర్థవంతంగానే పనిచేశారు. అయితే పార్టీ నాయకత్వం అంతా కూడా శశికళ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఎన్నుకున్నారు కాబట్టి ఆ దిశగానే ఆ రాజకీయాలు వెళ్తున్నాయనేది ఆయన చెప్పేది. కెమెరామెన్ రాధాకృష్ణ గారితో